ఇప్పుడు చూడు, ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. నా గూటికి ఎవరొచ్చి నా గుడ్డని దొంగలించుకొని వెళ్ళారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకు వచ్చేసాయి. అప్పుడు ఆ మాదా కాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసు. ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదా కాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ, అది చూడటానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది, అది చూడటానికి జాలీగా ఉంది. జాలి జాలి భలే భలే జాలి. అరే చూడు, మన గ్రామానికి వచ్చేసాం. ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అమ్ము, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోర్డు లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతుంది. రా, మన వెళ్ళి ఆ గూట్ లో ఉన్న మామిడి పండు తీసేద్దాం. చేమన్ సహాయంతో విడుదల. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది భయపడకు, మనం వెళ్దాం.